బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్ విరమించుకున్నాయి. ప్రస్తుతం 600 కోట్లు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది రేవంత్ రెడ్డి సర్కార్. దీపావళి వరకు 600 కోట్లు చెల్లిస్తామని ప్రకటించింది ప్రభుత్వం. దీంతో నేటి నుంచి యథావిధిగా తెరుచుకోనున్నాయి కాలేజీలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్ విరమించుకున్నాయి. ప్రస్తుతం 600 కోట్లు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, గత కొంతకాలంగా దాదాపు 4 ఏళ్ల నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేని చెప్పేసి కూడా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఈ నెల 15 నుంచి కాలేజీలో మూసివేయాలని చెప్పేసి సమ్మెకు దిగుతున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంతో పలుమార్లు 2 సార్లు చర్చలు జరిపినటువంటి యాజమాన్యము కొంత చర్చలు సఫలమవడంతో ఏదైతే నిన్న ఒక్కరోజుకే ఈ బంద్ను పరిమితం చేసి ఈ రోజు నుంచి యథావిధిగా కాలేజీలు రన్ చేసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వాయిదా అంటే కొనసాగుతూ వస్తున్నాయో వాటిని క్లియర్ చేయాలని చెప్పేసి కూడా గత ఏడాది ప్రభుత్వానికి ఒక విన్నవించుకున్న నేపథ్యంలో ప్రభుత్వం గత సంవత్సరం కొన్ని కాలేజీలకు సంబంధించి 1200 కోట్లను బకాయిలను చెల్లిస్తామని చెప్పేసి కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో కొన్ని టోకెన్లను జారీ చేసింది. టోకెన్లు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా బకాయిలు చెల్లించలేదని చెప్పేసి కూడా కొంత ప్రైవేట్ యాజమాన్యాలు ఇబ్బందులు తలెత్తుతున్నాము. కళాశాలలు నిర్వహించలేక పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి కూడా ఈసారి మరొకసారి సమ్మెకు దిగుతున్నామని చెప్పేసి కూడా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో దానికి అనుకూలంగా స్పందించిన ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంటే కాలేజీ యాజమాన్యాలు పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేసినప్పటికీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల మేర ఈ పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం సానుకూలంగా లేదని చెప్పి విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి 1200 కోట్లకు సంబంధించిన టోకెన్లు ఏవైతే జారీ చేసిందో వాటిలో పూర్తి స్థాయిలో ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది పేమెంట్ మేము చేస్తాము. ఈ వారం రోజుల్లోగా 600 కోట్లను పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లిస్తాము. మిగతా 600 కోట్లకు సంబంధించి దివాళీ తర్వాత చెల్లిస్తామని చెప్పేసి కూడా వాళ్ళకు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి బకాయిలు 600 కోట్లు టోకెన్ల వారీగా జారీ చేయకుండా ఇష్యూ చేయకుండా పూర్తి స్థాయిలో ఏ కాలేజీకి ఎంత బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి అట్లా నిష్పత్తి చూసిన తర్వాతనే పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. మొత్తానికి పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో వాళ్ళు వాళ్ళ యొక్క సమ్మెను విరమించుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా అన్ని కాలేజీ యాజమాన్యాల పైన కూడా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కేవలం బకాయిలు పెండింగ్ లో వస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నారే తప్ప ఫీజు రియంబర్స్మెంట్ ను పక్కదారి పట్టిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్నందుకే కొన్ని ఫెసిలిటీస్ ని కావచ్చు, ఫ్యాకల్టీస్ ని కావచ్చు పూర్తి స్థాయిలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండానే వాళ్ళు లబ్ధి పొందుతున్నారనే అంశాన్ని కూడా ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఒక కమిటీని కూడా వేయాలని చెప్పేసి నిర్ణయించుకున్న నేపథ్యంలో వచ్చే నెలలో పూర్తి స్థాయిలో ఇటు ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అధికారుల తరఫున ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అంతేకాకుండా యాజమాన్యాల నుంచి పూర్తి స్థాయిలో కొంతమందిని కమిటీగా వేసి నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిన అంశానికి సంబంధించి ఫ్యాకల్టీకి సంబంధించి కావచ్చు, ఉండేటువంటి ల్యాబొరేటరీస్ లో ఉండేటువంటి ఎక్విప్మెంట్ సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో ప్రమాణాలు పాటించినటువంటి వాళ్ళకే ఈ బకాయిలు చెల్లిస్తాము, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ప్రస్తుతం 1200 కోట్లకు సంబంధించి ఏవైతే టోకెన్లు ఇష్యూ చేసిందో అవి నవంబర్ లోపు చెల్లించి మిగతా బకాయిలు మాత్రం పూర్తి స్థాయిలో ప్రతి నెల విడతల వారీగా కూడా కొత్త పేమెంట్ చేస్తూ పోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి కాలేజీలో సమ్మెను విరమిస్తూ యథావిధిగా కాలేజీ అయితే రన్ చేసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.